హాయ్ నా పేరు శివ. మనం ఇంతకుముందు వీడియోలో ఒక సింపుల్ జావా ప్రోగ్రామ్ని చూసినాము. దాంట్లో ఈ జావా ప్రోగ్రాంలో ఏముంటుంది అనేది చూసినాము. దాని స్ట్రక్చర్ ఏంటి అది చూసినాము. తర్వాత వచ్చేసి నెక్స్ట్ దాన్ని ఆన్లైన్లో ఎట్లా కంపైల్ చేయాలి అది చూసినాము. కాకపోతే ఏంటంటే ఆన్లైన్లో కంపైల్ చేసేటప్పుడు అది ఆన్లైన్ కంపైలర్ అంత పవర్ఫుల్ కాదు. అవి లోకల్గా కంపైల్ చేసుకోవాల్సిన ప్రోగ్రామ్స్ కొన్ని ఉంటాయి. చిన్న చిన్న ప్రోగ్రామ్స్ అయితే ఆన్లైన్లో కంపైల్ చేసి చేసుకోవచ్చు, కానీ పెద్ద ప్రోగ్రామ్స్ అయ్యే కొద్దీ ఆన్లైన్లో కంపైల్ చేయడం కష్టమైన విషయం. అందుకోసం మనము లోకల్గా ఇన్స్టాల్ చేసుకో ఉండాల్సింది జావాని ఇన్స్టాల్ చేసుకోవడానికి ఇంతకుముందు ఒక వీడియోలో డిస్కస్ చేసినాము. దాని గురించి టాపిక్ కూడా ఉంది, ఇన్స్టలేషన్ ఆఫ్ జావా అని. దీంట్లో అన్ని స్టెప్స్ అన్నీ ఉన్నాయి, ఒకదాని తర్వాత ఏది ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎట్లా ఇన్స్టాల్ చేసుకోవాలి అనేది. సో ఈ రెండు మీరు చేసుకుంటే నెక్స్ట్ మనము ఈ జావాని లోకల్గా ఇన్స్టాల్ చేసుకుని ఉంటే మన ప్రోగ్రామ్ని ఇంతకుముందు ఆన్లైన్లో కంపైల్ చేసినాం కదా, సింపుల్ జావా ప్రోగ్రామ్ని, దాన్ని మనము ఇప్పుడు లోకల్గా కంపైల్ చేసి చూద్దాం. అది ఎట్లా చేద్దామంటే కంపైల్ అండ్ రన్ జావా ప్రోగ్రామ్స్ అని ఒక టాపిక్ ఉంది. దీంట్లో అన్ని స్టెప్స్ అన్ని డీటెయిల్గా స్క్రీన్ షాట్స్తో ఇచ్చున్నాను, అది మనం చేసి చూపిస్తాను. దీంట్లో ఫస్ట్ స్టెప్ ఏంటంటే విండోస్ ఎక్స్ప్లోరర్ ఓపెన్ చేసి, అదే ఫైల్ ఎక్స్ప్లోరర్ ఓపెన్ చేసి డీ డ్రైవ్కి వెళ్ళి దాంట్లో ప్రోగ్రామ్స్ అని ఒక డైరెక్టరీ క్రియేట్ చేసుకోవాలి. సో అది చేద్దాము. నేను ఎక్స్ప్లోరర్కి వెళ్తాను. దాంట్లో డీ డ్రైవ్లో ప్రోగ్రామ్స్ అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తాను. న్యూ ఫోల్డర్ ప్రోగ్రామ్స్, రైట్. తర్వాత ఏం చేస్తానంటే ఇక్కడ రైట్ క్లిక్ కొట్టి న్యూ టెక్స్ట్ డాక్యుమెంట్ క్రియేట్ చేస్తాను. అప్పుడు అది న్యూ టెక్స్ట్ డాక్యుమెంట్ ఒకటి క్రియేట్ చేస్తుంది. సో క్రియేట్ చేసినప్పుడు మీకు .txt అనే ఎక్స్టెన్షన్ కనిపించాలి. ఇక్కడ చూపించినట్టు మీకు .txt అనే ఎక్స్టెన్షన్ కనిపించట్లేదంటే తర్వాత ఆర్గనైజ్కి వెళ్ళి ఫోల్డర్ అండ్ సెర్చ్ ఆప్షన్స్కి వెళ్ళి వ్యూకి వెళ్ళి దాంట్లో హైడ్ ఎక్స్టెన్షన్స్ ఆఫ్ నోన్ ఫైల్ టైప్స్ అని ఒకటి ఉంటుంది. అది ముందు చెక్ అయి ఉంటుంది, దాన్ని అన్చెక్ చేసి ఓకే కొట్టండి. అన్చెక్ చేసి ఓకే కొడితే ఇప్పుడు మీకు న్యూ టెక్స్ట్ డాక్యుమెంట్ .txt అని కనిపిస్తుంది. ఈ txt అనేది కనిపించడం చాలా ఇంపార్టెంట్. ఎందువల్ల అంటే మనం ఫైల్ రీనేమ్ చేస్తున్నప్పుడు ఫైల్ నేమే కాకుండా ఎక్స్టెన్షన్ కూడా రీనేమ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఆ ఆప్షన్ లేకపోతే ఎక్స్టెన్షన్ చేంజ్ చేయడం కుదరదు. సో అందుకోసం ఇట్స్ ఆల్వేస్ బెటర్ యూ హ్యావ్ దట్ ఎక్స్టెన్షన్ ఆల్సో షోన్ and right click and you say rename. You could not only change the text document, the extension, but also the file name. అవే స్టెప్స్ ఇక్కడ చూపించినాను. ఫస్ట్ స్టెప్ ఏమో డైరెక్టరీ క్రియేట్ చేసుకోవాలి, తర్వాత న్యూ టెక్స్ట్ డాక్యుమెంట్ క్రియేట్ చేసుకోవాలి. ఒకవేళ దానికి .txt రాకపోతే ఆర్గనైజ్ ఫోల్డర్ సెర్చ్ ఆప్షన్స్కి వెళ్ళి వ్యూకి వెళ్ళి దాంట్లో హైడ్ ఎక్స్టెన్షన్స్ ఆఫ్ నోన్ ఫైల్ టైప్స్ అనేది అన్చెక్ చేసి ఓకే కొట్టాలి. అప్పుడు మీకు .txt అని కనిపిస్తుంది. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఆ ప్రోగ్రామ్ని, ఈ ఫైల్ క్రియేట్ చేసినాం కదా, దీనికి మనకు కావాల్సిన ప్రోగ్రామ్ నేమ్ ఇవ్వాలి. ప్రోగ్రామ్ నేమ్ ఏంటి? మనం చూసిన ప్రోగ్రాము ఇంతకుముందు క్లాస్ ప్రింట్ హలో వరల్డ్. ఈ ప్రోగ్రామ్ నేమ్ వచ్చేసి, లేదంటే క్లాస్ నేమ్ వచ్చేసి ప్రింట్ హలో వరల్డ్. ఈ నేమ్తో మనకి జావా ఫైల్ ఒకటి క్రియేట్ చేయాలి. అందుకోసం మనం క్రియేట్ చేసిన ఇక్కడికి వెళ్ళి మన ప్రింట్ హలో వరల్డ్ ఉంది కదా, ఇక్కడ ఈ కాపీ చేసుకుని దీన్ని రీనేమ్ చేసి ఆ ఫైల్ నేమ్ సేమ్ నేమ్ యాజ్ ఈజ్ ఇస్తాను. ఎక్స్టెన్షన్ కూడా చేంజ్ చేస్తాను, ఎక్స్టెన్షన్ .java చేస్తాను. సో అప్పుడు ఏమవుతుంది, ఇది టైప్ జావా ఫైల్ అవుతుంది. ఆ క్లాస్ నేము ఫైల్ నేమ్గా అయింది. ఫైల్ నేమ్ .java విత్ ఎక్స్టెన్షన్ .java. తర్వాత దీంట్లో వచ్చేసి మన ఇక్కడ నుంచి ఈ ప్రోగ్రామ్ కాపీ చేస్తాం, క్లాస్ ప్రింట్ హలో వరల్డ్, ఓకే, అండ్ పేస్ట్ ఇట్ హియర్. సో ఇక్కడ ఏంటి, క్లాస్ ఆ ప్రోగ్రామ్ మనం చూసిన కోడే ఇక్కడ కాపీ చేసేసిన తర్వాత దాన్ని ఫైల్ సేవ్ అని చేసిన. ఫైల్ సేవ్ చేస్తే ఆ ఫైల్ సేవ్ అయిపోయింది. సో ఇక్కడ ప్రోగ్రామ్స్ వస్తే ఆ ఫైల్ సేవ్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనం కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయాలి. కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయాలంటే మామూలుగా స్టార్ట్కి వెళ్ళి కమాండ్ ప్రాంప్ట్ అని ఉంటుంది స్టార్ట్ విండోస్లో, లేదంటే స్టార్ట్కి వెళ్ళి కమాండ్ లైన్కి వెళ్ళి రన్ అని కొట్టి CMD అని కొడితే అప్పుడైనా command.exe వస్తుంది. అది ఇచ్చినప్పుడు ఈ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ అవుతుంది.
నేను నా మిషన్లోకి ఇప్పుడు కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఇది నా మిషన్లో ఓపెన్ చేసింది కమాండ్ ప్రాంప్ట్. దీంట్లో కమాండ్ ప్రాంప్ట్ దీంట్లో నెక్స్ట్ మనం డి డ్రైవ్లో ప్రోగ్రామ్స్ అని ఒక డైరెక్టరీ క్రియేట్ చేస్తున్నాం కదా. ఫస్ట్ డి డ్రైవ్కి వెళ్తాను. సో డి డ్రైవ్కి వెళ్ళిన తర్వాత సిడి ప్రోగ్రామ్స్ అని రన్ చేస్తాను. అప్పుడు మన ప్రోగ్రామ్స్ డైరెక్టరీలోకి వెళ్ళినాం. సో మనం ప్రోగ్రామ్స్ డైరెక్టరీలో ప్రింట్ హలో వరల్డ్ అనే ప్రోగ్రామ్ క్రియేట్ చేస్తున్నాం. అది ఉందా లేదా అని చూద్దాం. అది చూడడానికి DAR అని కమాండ్ కొడితే దెన్ ఇట్ షోస్ వాట్ ఆల్ ఫైల్స్ ఆర్ దేర్. ప్రింట్ హలో వరల్డ్ డాట్ జావా అని ఒక ఫైల్ ఉంది అని చూపిస్తుంది. దీన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి నెక్స్ట్ చేయాల్సింది ఏంటంటే జావాక్ అనే కమాండ్ యూజ్ చేయాలి. మనం చూసినాం కదా ఇన్స్టాలేషన్ చేసినప్పుడు జావాక్ అనేది చూసినాము. JDK/JRE అనే వీడియోలో జావాక్ అంటే ఏంటి, జావా అంటే ఏంటి, జావా కంపైలర్కి జావా రన్నర్కి ఉన్న తేడా ఏంటి, జావా కంపైలర్ ఎట్లా .జావా ఫైల్స్ని .క్లాస్ కన్వర్ట్ చేస్తుంది అనేది ఆ వీడియోలో చూసినాము. సో ఇప్పుడు ఆ కమాండ్ యూజ్ చేసుకొని రన్ చేస్తాం జావాక్. సో ప్రింట్ జావాక్ ఇచ్చిన తర్వాత ఫైల్ నేమ్ ఇవ్వాలి, ప్రింట్ హలో వరల్డ్ డాట్ జావా. ఇక్కడ ఫైల్ నేమ్ వచ్చేసి ప్రింట్ హలో వరల్డ్ డాట్ జావా ఫుల్ నేమ్ ఇవ్వాలి. సో వెన్ ఐ రన్ ఇట్ కంపైల్స్. ఏమన్నా ఎర్రర్స్ ఉంటే ఇక్కడ చూపిస్తుంది. నెక్స్ట్ దాన్ని రన్ చేయాలి. రన్ చేయడానికి జావా ప్రింట్ హలో వరల్డ్. సో ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే కంపైల్ చేసేటప్పుడు ఫైల్ నేమ్ ఇవ్వాలి. ఫైల్ నేమ్ హ్యాస్ దిస్ .జావా ఇన్ ఇట్. వెన్ యూ ఆర్ రన్నింగ్ ఓన్లీ క్లాస్ నేమ్ ఇవ్వాలి. క్లాస్ నేమ్లో .జావా అనేది లేదు, ఓన్లీ ప్రింట్ హలో వరల్డ్ అనేది మాత్రమే ఉంది. So when you are running, you have to give this print hello world.java. When you are compiling, you should give print hello world.java. When you are running, you should just give this thing. And this should be same thing as the file name here. సో ఇది చాలా కామన్ మిస్టేక్, చాలామంది కొత్తలో చేసేది. అంటే ఒక్క లెటర్ తప్పు ఉన్నా కానీ, ఒకటి స్మాల్ కేస్ ఉండి ఒకటి స్మాల్ లోవర్ కేస్ ఉన్నా కానీ ఇట్ విల్ నాట్ వర్క్. సో లెట్స్ ట్రై ఇట్. జావా ప్రింట్ హలో వరల్డ్ అంటే అది ప్రింట్ చేస్తుంది, హలో వరల్డ్ అనేది ప్రింట్ చేస్తుంది. చూస్తున్నారు కదా, ఇట్స్ ప్రింటింగ్ హలో వరల్డ్. సో ఇది ఒక ప్రోగ్రామ్. దీన్ని మళ్ళీ మాడిఫై చేసుకోవాలనుకోండి, ప్రింట్ హలో వరల్డ్ని హలో వరల్డ్ కాకుండా హలో యూనివర్స్ చేయాలంటే ఫస్ట్ అక్కడికి వెళ్ళి ఏం చేంజ్ చేయాలో చేంజ్ చేసి హలో యూనివర్స్ అని చెప్పి తర్వాత ఫైల్ సేవ్ చేసి ఇక్కడికి వచ్చి జావాక్ ప్రింట్ హలో వరల్డ్. మీరు కావాలంటే కీబోర్డ్లో అప్ యారో డౌన్ యారో యూజ్ చేస్తే ఇంతకుముందు ఎగ్జిక్యూట్ చేసిన కమాండ్స్ మళ్ళీ వస్తాయి. సో జావాక్ ప్రింట్ హలో వరల్డ్ అని కమాండ్ వచ్చినప్పుడు ఎంటర్ కొట్టండి. తర్వాత రన్ చేయాలంటే జావా ప్రింట్ హలో వరల్డ్. దెన్ ఇట్ విల్ ప్రింట్ హలో యూనివర్స్ బికాజ్ యూ మేడ్ దోస్ చేంజెస్. నెక్స్ట్ చూడాల్సింది ఏంటంటే ఈ హలో వరల్డ్ ప్రోగ్రామ్ లాగానే ఇంకా వేరే ప్రోగ్రామ్ రాయాలనుకోండి. హలో హాయ్ అనే ప్రోగ్రాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతవరకు మనం ప్రింట్ హలో వరల్డ్ అనే ప్రోగ్రామ్ రన్ చేస్తున్నాము, దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాము. సో తర్వాత వచ్చేసి ఆ ప్రోగ్రామ్ని ఎట్లా చేంజ్ చేయాలి, హలో యూనివర్స్ అని చేంజ్ చేయడం కూడా చూస్తున్నాము. ప్రింట్ హలో వరల్డ్కి వెళ్ళి చేంజ్ చేసి సేవ్ చేసి తర్వాత ఎగ్జిక్యూట్ చేయాలి. అట్లా కాకుండా ఒక కొత్త ప్రోగ్రామ్ క్రియేట్ చేయాలనుకోండి, న్యూ ప్రోగ్రామ్ క్రియేట్ చేయాలంటే దానికి మళ్ళీ ఎక్స్ప్లోరర్కి వెళ్ళండి, రైట్ క్లిక్ కొట్టండి న్యూ టెక్స్ట్ డాక్యుమెంట్. ఓకేనా, న్యూ టెక్స్ట్ డాక్యుమెంట్ క్రియేట్ చేస్తే న్యూ టెక్స్ట్ డాక్యుమెంట్ అని వస్తుంది. అక్కడ మీరు హలో హాయ్, దిస్ ఈజ్ ది క్లాస్ నేమ్ అనుకోండి, హలో హాయ్ డాట్ జావా అని ఇవ్వండి. సో దెన్ ఇట్ విల్ ఆర్ యూ ష్యూర్ యూ వాంట్ టు చేంజ్ ఇట్? ఎస్, దట్స్ ఓకే. నౌ ఇఫ్ ఐ జస్ట్ ఓపెన్ ఇట్ విల్ ఓపెన్ ఇట్ ది ప్రోగ్రామ్. దీంట్లో కొత్త ప్రోగ్రామ్ రాయాలంటే మన సింపుల్ జావా ప్రోగ్రామ్కి వెళ్ళి ఆ ఫార్మాట్ కాపీ చేసుకుంటా. క్లాస్ నేమ్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ ఇది కాపీ చేసి హలో హాయ్లో పేస్ట్ చేస్తాను. క్లాస్ నేమ్ ఇప్పుడేంటి, మన క్లాస్ నేమ్ హలో హాయ్. తర్వాత ప్రోగ్రామ్ కంటెంట్ వచ్చేసి system.out.println కదా, system.out.println ఆఫ్ హలో హాయ్ ఇది ప్రింట్ చేసేద్దాం. సో దీనికి ఏంటి, ఫస్ట్ ప్రోగ్రామ్ ఫైల్ ఓపెన్ చేసిన తర్వాత కాపీ చేసిన తర్వాత యూ హ్యావ్ టు సేవ్ ఇట్. దెన్ యూ హ్యావ్ టు గో టు ది కమాండ్ ప్రాంప్ట్, జావాక్
hello hi.java. ఆ ప్రోగ్రామ్ కంపైల్ అయింది. దెన్ యూ సే జావా సే హలో హాయ్, అప్పుడు హలో హాయ్ అనేది ప్రింట్ అయింది. సో ఇట్లా మీకు ఎన్ని ప్రోగ్రామ్స్ కావాలంటే అన్ని ప్రోగ్రామ్స్ క్రియేట్ చేసుకోవచ్చును. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రోగ్రామ్ చేంజ్ చేసినప్పుడల్లా సేవ్ చేయాలి, తర్వాత కంపైల్ చేయాలి. సో ఆ 2 స్టెప్స్ ఇంపార్టెంట్. రన్ చేయక ముందు సేవ్ చేసుకోవాలి, కంపైల్ చేయాలి, లేదంటే ఆ చేంజెస్ కనిపించవు. సే హలో హాయ్ సే ఎంసీ అన్నాను అనుకో, ఇక్కడ ఐ హ్యావెంట్ సేవ్డ్ ఇట్, నేను వెళ్ళి రన్ చేస్తే డైరెక్ట్గా అప్పుడు ఎగ్జిక్యూట్ హలో హాయ్ ఎంసీ అని ప్రింట్ కావట్లా, జస్ట్ ఇట్ ఈస్ ప్రింటింగ్ హలో హాయ్. ఫైల్ సేవ్ చేసి రన్ చేస్తున్నాను అనుకోండి, అయినా ప్రింట్ కాదు. ఎందువల్ల అంటే ఐ హ్యావెంట్ రియలీ కంపైల్డ్ ఇట్. సో ఐ హ్యావ్ టు కంపైల్ ఇట్. కంపైల్ చేయడానికి జావా, దెన్ ఐ హ్యావ్ టు సే జావా సే హలో హాయ్, దెన్ ఇట్ విల్ ప్రింట్ హలో హాయ్ ఎంసీ. సో ఈ స్టెప్స్ చాలామంది మర్చిపోతారు. చేంజెస్ చేయాలి, సేవ్ చేయాలి, కంపైల్ చేయాలి, రన్ చేయాలి. మన ఇంతకుముందు జేడీకే జేఆర్ఈలో చూసినాం కదా, జావా కంటే కంపైలరు .జావా ఫైల్స్ని .క్లాస్ ఫైల్స్ కన్వర్ట్ చేస్తుందని. అదే ఇప్పుడు మనం చూస్తే ఈ ప్రోగ్రామ్స్ డైరెక్టరీలో మనం 2 ప్రోగ్రామ్స్ రాసినాం, ప్రింట్ హలో వరల్డ్ .జావా అని, దాన్ని కన్వర్ట్ చేసి ప్రింట్ హలో వరల్డ్ .క్లాస్ కన్వర్ట్ చేసింది. అట్లా సే హలో హాయ్ని కూడా సే హలో హాయ్ .క్లాస్ కన్వర్ట్ చేసింది. మనం ఇంతవరకు ఒక ప్రోగ్రామ్ని ఎట్లా చేంజ్ చేయాలి, దాన్ని ఎట్లా చేంజ్ చేసిన తర్వాత సేవ్ ఎట్లా చేయాలి, దాన్ని ఎట్లా కంపైల్ చేయాలి, ఎట్లా రన్ చేయాలో చూస్తున్నాము. కొత్త ప్రోగ్రామ్ని ఎట్లా క్రియేట్ చేయాలి, న్యూ టెక్స్ట్ డాక్యుమెంట్ యూజ్ చేసుకొని దాన్ని ఎట్లా రన్ చేయాలి, ముందు దాని కోడ్ ఎట్లా రాయాలి, ఎట్లా సేవ్ చేసుకోవాలి, ఎట్లా కంపైల్ చేయాలి, ఎట్లా రన్ చేయాలి చూస్తున్నాము. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, మీరు ఫ్యూచర్లో ఇట్లా రన్ చేసి ఒక్కసారి ప్రోగ్రామింగ్ చేస్తున్నప్పుడు 4-5 ప్రోగ్రామ్స్ రాస్తున్నారు. సో ఫ్యూచర్లో ఇంకా వేరే మళ్ళీ వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ ఆ ప్రోగ్రామ్స్ డైరెక్టరీకి వెళ్ళండి. అక్కడ మీరు ఇంతకుముందు రాసిన ఫైల్స్ అన్నీ అక్కడ ఉండాలి. తర్వాత వచ్చేసి కమాండ్ ప్రాంప్ట్కి వెళ్ళి మనకు ఇంతకుముందు డ్రైవ్కి వెళ్ళి సిడి ప్రోగ్రామ్స్కి వెళ్ళి తర్వాత డిఐఆర్ అంటే అక్కడ కూడా కనిపించాలి. సో ఇప్పుడు మీకు కావాలంటే ఓల్డ్ ఫైల్ని మళ్ళీ చేంజ్ చేసి సేవ్ చేసి కంపైల్ చేసి రన్ చేసుకోవచ్చును, లేదంటే కొత్త ప్రోగ్రామ్స్ క్రియేట్ చేసుకొని దాంట్లో కోడ్ రాసి ఆ కోడ్ని కంపైల్ చేసి రన్ చేసుకోవచ్చు. ఈ వీడియోలో మనము ప్రోగ్రామ్ని ఎట్లా కంపైల్ చేయాలి, ఎట్లా రన్ చేయాలి అనేది చూసినాము లోకల్ మెషిన్లో. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మనం డేటా టైప్స్ గురించి చూద్దాం. వన్ ఆఫ్ ది ఫీచర్స్ ఆఫ్ జావా ఈజ్ ఇట్ ఈస్ స్ట్రిక్ట్లీ టైప్డ్. అంటే ఏంటి, డేటా టైప్స్ ఎట్లా హెల్ప్ చేస్తాయి అనేది చూద్దాం.